హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరమ్మా? ఈ మధ్య మేము ఒక ఊటీ ట్రిప్ వెళ్ళామ్మా. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. సో చాలా బాగుండింది. ఫస్ట్ మేమేంటి అంటే నెల్లూరు నుంచి బయలుదేరాము, బెంగళూరు వెళ్ళాము. మా మరదలని చెప్పాను కదా, హరిత వాళ్ళ తమ్ముడి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ముందు రోజంతా బాగా ఎంజాయ్ చేసాం, అందరం అక్కడే కలిసామన్నమాట. ఎవరెవరు వెళ్ళామంటే నేను స్నిగ్గి, తర్వాత హరిత వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడి ఫ్యామిలీ, వాళ్ళ అక్క ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అమ్మగారు, మేమన్నమాట. సో 4 కార్లు. ఆ రోజు నైట్ పడుకున్నాము, బాగా కబుర్లు చెప్పుకున్నాము, ఎంజాయ్ చేసాము. వాళ్ళు ఉండే ఏరియా కూడా చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను నేను. మార్నింగ్ లేచాము, అంటే 6కి అంతా బయలుదేరాలని చెప్పేసి లేచామన్నమాట. నేనేంటంటే ఉదయాన్నే నాకు కాఫీ కదా, సో కాఫీ కావాలని వస్తూ ఉంటే ఒక స్టెప్ మిస్ అయిపోయి నాకు స్లిప్ అయిపోయింది. పడ్డాను, బాగా ఇలా పడ్డాను అనమాట. బాగానే లేచాను, ఏం కాలేదులే, కొంచెం నొప్పి చేసింది కాలు అనుకున్నాను. వేలు నొప్పిగా ఉండింది అనమాట. సరే అందరు వచ్చారు, అయ్యో అన్నారు. ఏం లేదు, నేను బాగున్నానని చెప్పాను. కార్లో కూర్చునేసాము. సో అప్పటికి 6:15 అయి ఉంటుంది. స్టార్ట్ అయిపోయాము. 8 దగ్గర బ్రేక్ఫాస్ట్ కానీ ఒక ప్లేస్లో ఆగామ్మా. అంటే బెంగళూరు నుంచి ఊటీకి వెహికల్స్లో వెళ్ళామన్నమాట మేమంతా. కాలు కింద పెట్టాలి అంటే చెప్పు సహకరించడంలా, ఏంటని చూస్తే కొంచెం ఉబ్బుండింది. సరే ఏదో స్ప్రే చేశాను, మళ్ళీ టిఫిన్ తినేసి అలానే కొంచెం కుంటుకుంటూ నడిచేశాను. తర్వాత ఆగడం ఊటీలోనే ఆగామన్నమాట. ఊటీలో ఒక హోటల్లో లంచ్ చేయాలని చెప్పేసి దిగే లోపల బాగా ఇంతలా నువ్విపోయింది మా కాలు. అసలు చెప్పే పట్టలేదు, బాగా పెయిన్ వచ్చేసింది అనమాట. పాపం ప్రతిమ వాళ్ళ కజిన్ అడిగి ఏదో స్ప్రేలు, బ్యాండేజ్ వేసేసారనమాట నాకు. హాయ్ ఫ్రెండ్స్, ప్రతిమ మా కజిన్ బెంగళూరులో చూపించాను కదా, వీళ్ళు ఉంటారు అక్కడ. సో అందరం కలిసి వచ్చామన్నమాట. గ్రూప్ ఫోటో కూడా ఒకటి పెట్టాలి, ఎందుకంటే వీడియో తీసే సీన్ లేదు, ఇక్కడ మంచి కాల్ వస్తుంది. సో చూపిస్తాను హాయ్. అలానే ఊటీ ట్రిప్ అంతా అలానే కుంటుకుంటూనే తిరిగాను నేను మొత్తం. మేము 3 days ఉన్నాము మొత్తము. సో లంచ్ చేసుకున్నాము, ఏదో మధ్యలో ఆగుతూ ఈవినింగ్ అంతా మా డెస్టినేషన్కి వెళ్ళాము. అదేంటి అంటే కొంచెం రిసార్ట్స్ అనమాట, కొంచెం దూరంగా ఉన్నాయి ఊటీకి. బ్యూటిఫుల్గా ఉండింది, కానీ ఇక్కడికి వెళ్ళే ప్రయాణం గురించే చెప్తాను. సో కొంచెం దూరం వెళ్ళాము, మాకేమి ఎక్కడ ఏం కనిపించడం లేదు, అంతా కొండలు గుట్టలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదేంటి అనుకున్నాం అనమాట. తర్వాత ఎవరో చెప్పారు అటు నుంచి వెళ్ళాలి అంటే. తీరా వెళ్ళే లోపల ఒక హైట్ ఇట్లా ఎత్తుగా ఉంది, అంత బండలు అనమాట. సో మాకు ముందే వచ్చి ఇంకొక కారు ఉందన్నమాట, అక్కడ వాళ్ళు ఆగిపోయి ఉన్నారు అక్కడ వెళ్లకుండా. వాళ్ళని వెళ్ళి అడిగాము, ఇక్కడ అంటే పైకి రమ్మంటున్నారు, ఇక్కడ వెళ్తుంటే కారు స్లిప్ అవుతుంది మాకు, సో మేము ఇక్కడ ఆగిపోయాము అన్నారనమాట. మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేస్తే వాళ్ళు అదే రోడ్లో రమ్మన్నారు. అది ఎలా ఉందంటే మట్టి రోడ్డు, భయంకర. అది ఫొటోస్ అయితే తీయలేదు, ఇంత బండలు వేసున్నారనమాట. ఎక్కడ ఇరుక్కుపోతుందో, ఎక్కడ స్లిప్ అవుతుందో అన్నట్టు ఉండింది. కానీ అలానే వెళ్ళిపోయాము జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళి చూస్తే మాలాగా బోళ్ళంతమంది కార్లలో వచ్చున్నారు. ఆ కార్లన్నీ అక్కడ పెట్టున్నారనమాట. కనీసం ఒక 15-20 కార్లు ఉంటాయి అక్కడ. ఓకే అనుకున్నాం, వాళ్ళ వెహికల్లో వెళ్ళాలి అక్కడి నుంచి. ఏంటబ్బా అనుకున్నాం అనమాట. అంటే మాకు నిజంగా పెద్ద ఐడియా లేదు. ప్రతిమ వాళ్ళు ఒకసారి వెళ్ళొచ్చేస్తున్నారు. తను ఏంటంటే అక్క వేరే ప్లేస్కి వెళ్ళాలి, చాలా బాగుంటుందని చెప్పింది అనమాట. సో ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాం మేము. ఆ వెహికల్లో ఎక్కాము. అది చాలా హైట్ ఉంది, దానికి అంతా రాడ్స్ అంతా పెట్టేసి ఉన్నారనమాట. ఇప్పుడు మనకు సఫారీలో అట్లా వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందా, అంతా రాడ్స్ పెట్టేసి స్ట్రాంగ్గా క్లోజ్ చేసేస్తారు కదా డోరు, అలా ఉందన్నమాట. ఏంటో భలే పగడ్బందీగా పెట్టారనుకొని ఎక్కాము. అక్కడ నుంచి 1 కిలోమీటరో 2 కిలోమీటర్సో ఉంటుంది మేము వెళ్ళాల్సిన ప్లేసు. కానీ అది ఎలా ఉందంటే సింగిల్ వేమ్మా, ఎదురుగా ఒక వెహికల్ వస్తే ఇంకా ఇది పోదన్నమాట. దాంట్లో ఇంత పెద్ద గతుకులు అనమాట. అదే రోడ్లో మనం వెళ్ళాలి.
వెళ్ళడానికి ఒక 25 నిమిషాలు పట్టింది. అబ్బా అనుకున్నాం ఏంటి ఇలా అని చెప్పేసి. దిగిన తర్వాత అద్భుతంగా ఉండింది. ఏంటంటే అసలు మనకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. మంచిగా రెస్టారెంట్ ఉంది అక్కడ, చాలా బాగుండింది. మా రూమ్స్ వచ్చేసి పక్కనే రూమ్స్ ఉన్నాయి. మా వాళ్ళు స్పెషల్గా ఉండాలని చెప్పేసి అక్కడికి 1.5 ఫర్లాంగ్లో వేరే రూమ్స్ తీసుకున్నారు. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. మా అదృష్టం ఏంటి అంటే చలిగాలి స్టార్ట్ అయ్యి వర్షం పడుతుండింది. మామూలుగా అయితే అద్భుతంగా ఉంటుంది, కానీ వర్షం పడుతుందన్నమాట. ఎంత చలి అంటే భయంకరమైన చలి. అసలు తెలుసు కదా, ఊటీలో మామూలుగానే చలి ఉంటుంది, ఇంకా వర్షం పడిందంటే అసలు ఓర్చుకోలేము. ఇది అసలు ఓపెన్ ప్లేస్ అనమాట. ఎలా అంటే కనీసం 200-300 ఎకరాలు లేకపోతే 500 ఎకరాలలోనూ వాళ్ళు అది కట్టుకున్నారనమాట. వాళ్ళే పండించుకుంటారు, ఆవులు వాళ్ళే పండించి ఆ పాలు తీస్తారు. అంతా వాళ్ళే, ఫార్మింగ్ కానివ్వండి ఇదంతా వాళ్ళే చేస్తారన్నమాట. ఆ ఫుడ్డే మనకు పెడతారు. కానీ రెస్టారెంట్ సూపర్ భలే ఉంది. ఫుడ్ ఎంజాయ్ చేసాం అసలు. మాలాగా చాలామంది వచ్చున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి అనే ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా మనుషులు ఉన్నారు. చిన్న పసిబిడ్డల్ని కూడా తీసుకొని వచ్చారనమాట. సో బాగానే ఉండింది, కానీ నడిచి వెళ్ళేటప్పుడు వణుకొచ్చింది. నాకు కాలు నొప్పి కదా, నాది కాలు ఇంకా ఇంత ఉబ్బిపోయింది. సాయంత్రానికి నాకు ఒక వీల్ చైర్ ఇచ్చారు. వీల్ చైర్లో నన్ను తీసుకెళ్తుంటే అదేమో ఒక్కో చోట డౌన్ ఉంది, ఒక్కో చోట ఇలా ఎత్తుగా ఉందన్నమాట. చాలా కష్టంగా ఉంది. దానికంటే నేను నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనిపించింది అనమాట. ఒక్కసారి వీల్ చైర్లో వెళ్ళాను. మాది 2nd ఫ్లోర్లో మేము తీసుకున్న రూమ్ అనమాట. సో వెళ్ళిపోయాము. ఆ రోజు ఫస్ట్ డే ఫుడ్ రూమ్కే తెప్పించేసుకున్నాము. ఎంజాయ్ చేసాము, కబుర్లు చెప్పుకున్నాము. అందరం ఉన్నాం కదా, బాగా కబుర్లు చెప్పుకున్నాము, నిద్రపోయాము. 2nd డే లేచి బయటకు వస్తే కూడా సేమ్ చలి. వర్షం కొంచెం ఆగుండింది కానీ బాగా చలిగా ఉండింది. బ్యూటిఫుల్గా ఉండింది అసలు. క్లౌడ్స్ అయితే మా ముందు ఇలా ఆగుతూ ఉన్నాయన్నమాట, మా ముందు కొండ మీద. సో చాలా ఫ్లవర్స్ మీకు చూపిస్తాను, ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తాను నేను. భలే ఉండింది. సో ఎక్కడికి వెళ్ళినా ఏంటి అంటే నేను స్పా ట్రీట్మెంట్ ఒకటి తీసుకుంటాను. సో నేను స్నిగ్గి ఊరికి అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా మాకేం కనిపించలేదు. తర్వాత స్నిగ్గి వాళ్ళు ఇంకేదో క్యాంప్ ఫైర్ అది ఇది అని చెప్పేసి అటు వెళ్ళిపోయారనమాట. సో నేను మా పెద్ద తమ్ముడు ఊరికి అలా నడుచుకుంటూ వెళ్ళాము. వాళ్ళు గుర్రాలని కూడా పెంచుతున్నారు. యాక్చువల్గా అయితే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా స్పా ట్రీట్మెంట్స్ చేసే బిల్డింగ్ ఉండింది. సో తీసుకున్నాను కూడా, ఒకసారి తీసుకున్నాను, బాగుండింది. ఆ రోజు మామూలుగా ఏంటి అంటే డ్రైవర్స్కి కూడా మేము బుక్ చేస్తున్నాము. నెక్స్ట్ డే ఏం చేశారంటే, సారీ అండి వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, మీ డ్రైవర్స్కి ఇక్కడ లేదు అని చెప్పారు. అంటే మాతో పాటు 4 డ్రైవర్లు వచ్చున్నారు కదా. ఎలా అంటే మాదొకటి ఉందండి, అక్కడికి మీరు పంపిస్తే అంత రూమ్ ఉంది, వాళ్ళు బ్లాంకెట్స్ అవన్నీ ఇస్తారు అంటే సరే అని చెప్పి 4 డ్రైవర్లని అక్కడికి వెళ్ళి భోంచేసి వెళ్ళండి అని చెప్పాం. వీళ్ళు భోంచేసి వెళ్దాం అనుకునే లోపల 7-7:30 అయింది. మేమేంటి ఫుడ్ తినేసి మేము రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేస్తే అప్పుడే ఎవరో రూమ్కి రాలా, అక్కడ కూర్చొని ఉన్నాము రెస్టారెంట్లో. ఎవరో చెప్పారు ఇక్కడ పులులు కూడా తిరుగుతాయంట అని చెప్పేసి. నాకు భయం వేసింది, ఇక్కడేంటి పులులు తిరిగేది అని చెప్పేసి. ఓపెన్ ప్లేస్ కదా, అప్పుడప్పుడు వస్తాయంట పులులు అన్నారనమాట. అంటే టెన్షనే కదమ్మా పులులు అంటే. ప్లస్ ఏంటంటే దానికి ఏం కాంపౌండ్ వాల్ ఏం లేదు, అంతా ఓపెనే, అది శుభ్రంగా రావచ్చు. అందులో మేముండే రూమ్స్ అవన్నీ హ్యాపీగా పైకి కూడా వచ్చి ఒక చోట కూర్చొని ఉండొచ్చు అనమాట. నిజంగా భయం వేసింది. వెళ్ళేటప్పుడు కూడా గ్రూప్గానే వెళ్ళామన్నమాట. నేనేమో ఫాస్ట్గా నడవలేను, అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మా డ్రైవర్ ఫోన్ చేశాడు, అమ్మా ఇక్కడ ఒక జీప్లో వచ్చాము, వెహికల్ ఆగిపోయింది. అప్పుడే విన్నాను నేను ఇట్లా పులులు వస్తాయని చెప్పేసి అనమాట. ఆగిపోయిందమ్మా అంటే సరేలే, చంటి మా డ్రైవర్ పేరు, చంటి వేరే వెహికల్ వస్తుందిలే అని రిసెప్షన్లో వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. సో నాకేంటంటే మనసులో భయంగా ఉంది. ఆ దారిలో అసలు ఏమీ ఉండదు, ఊరికే పొలాలు ఉంటాయన్నమాట, ఏదొచ్చినా దిక్కుండదు అసలు. సో నేనేమన్నానంటే, చంటి జాగ్రత్తగా డోర్స్ వేసేసుకొని లోపల కూర్చోండి, బయటకు తిరగొద్దు అని చెప్పా. అమ్మ దీనికంటే నడిచొచ్చేసేయడం బెటరు అంటే, నేనేం చెప్పానంటే నడిచొచ్చేసేయండి వెనక్కి అని చెప్పేశాను. కొంచెం దూరం వెళ్ళామని చెప్పారు. ఎక్కడమ్మా నడిచేది, వర్షం పడిపోయి మోకాళ్ళ లోతు బురద ఉంది అంటే, అయితే దిగొద్దు, డోర్స్ అన్నీ వేసుకొని కూర్చో అని చెప్పా. దీనికి డోర్స్ ఏం లేవమ్మా అన్నాడు.
నాకైతే ఇంకా గుండె ఆగినంత పని అయిందమ్మా. వాళ్ళకి చెప్పలేను పులులు వస్తాయని చెప్పేసి. సో పులులు వచ్చాయి, ఆవుల్ని తీసుకెళ్ళిపోయి ఇలా విన్నామన్నమాట మేము. కర్మరా భగవంతుడా, ఇక్కడికి ఎందుకు వచ్చి పడ్డాము అనుకున్నాను. తర్వాత ఇంకా టెన్షన్ మా. ఒకవైపు స్నిగ్గి ఫోన్ చేస్తుంది, ఒకవైపు పూజీ ఫోన్ చేస్తుంది. మొత్తం మీద అయితే వెహికల్ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సేఫ్గానే ఉన్నారనమాట. అది ఎలా అంటే అమ్మ నాకు ఇప్పటికి కూడా వణుకొస్తుంది. అసలు ఎలా అంటే ఆ 15 మినిట్స్ దేవుడికి మొక్కుకుంటా కూర్చున్నాను, స్వామి వాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పేసి అనమాట. ఎంత టెన్షన్ చెప్పండి. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓహో అందుకని వీళ్ళు ఇంత ఎత్తు వెహికల్స్ పెట్టుకొని చుట్టూ గ్రిల్ వేసేసి లోపల కూర్చోబెట్టారు, ఒకవేళ ఆగిపోతే కూడా ప్రాబ్లం లేకుండా అని చెప్పేసి అనమాట. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ జీప్లో వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా. కాకపోతే అంత ఈజీగా రావంట్లేండి, ఎప్పుడో ఏవో వస్తాయంట. మొత్తం మీద చాలా భయపడ్డామ్మా, కానీ భలే ఎంజాయ్ చేశాము, చాలా బాగుండింది. కాకపోతే వర్షం కాబట్టి కొంచెం ఇదిగా ఉన్నాం అనమాట. గ్రీనరీ భలే ఉండింది, ఆ లాన్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, మెయిన్ ఆ గాలి, మంచి ఫ్రెష్ ఎయిర్ కదమ్మా. ఫుడ్ అయితే ఇంకా నేను చెప్పలేను, మాటల్లో వర్ణించలేను. అప్పటికప్పుడు కూరగాయలు తీసుకొచ్చి మాకు వండి పెట్టేవాళ్ళు అనమాట. మనం ఏం కావాలంటే అది వండి పెడతారు. ఏదైనా ఎగ్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, మనమే పిక్ చేసుకోవచ్చు అనమాట. అంత ఆప్షన్ ఉండింది. భలే ఎంజాయ్ చేశాము. ఇది మా ఊటీ థ్రిల్లింగ్ ట్రిప్ అనమాట. ఒక 15-20 మినిట్స్ బాగా వరి అయ్యాము, కానీ అది కూడా ఎగ్జైటింగ్ ఉండింది మాకు. ఎక్కడికి వెళ్ళినా ఈ పులులదేంటో మాకు వదలడం లేదు. ఒకసారి హంపి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు, ఈవినింగ్ టైం అంతా ఇంత బాగుంది కదా అంటే ఇక్కడికి పులులు వస్తాయని చెప్పారు. అప్పుడు కూడా భయపడ్డాను నేను. అసలు అన్నీ ఓపెన్ ప్లేస్, మా వస్తే ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా, క్రౌడ్గా ఉన్న దగ్గరే తీసుకోవాలేమో. కానీ బాగుండింది, అది మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. ఆ ఊటీకి వెళ్ళడం, దాంట్లో రిసార్ట్లో ఉండడం అనేది మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చుమా, చాలా బాగుంది. అది ఏదో కొంచెం భయపడ్డాం, కానీ మళ్ళీ ఈసారి వీలైతే తప్పకుండా కూడా వెళ్తామన్నమాట. సో ఒక గ్రూప్గా వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తాము. ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తామమ్మా, బాయ్.